జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమ స్థానంలో సంచరిస్తూ ఆ తర్వాత అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు. చాలా కష్టంగా కొంచెం ఈ నెల మిశ్రమంగా ఉంటుంది కూడా చెప్పచ్చు. భాగస్వామ్య విషయంలో పార్ట్నర్షిప్ లో గొడవలు వచ్చే అవకాశం ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కొంచెం అన్నదమ్ముల మధ్య కొంత ఘర్షణ వాతావరణం అక్కచెల్లెల మధ్య ఏర్పడుతుంది. వివాహితులు ఎవరైనా వివాహం కాని వారికి పెళ్లి సంబంధాల కోసం చేసిన వాళ్ళకి కొంచెం పోస్ట్పోన్ అవుతుంది. అగ్రిమెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా రాసి చూసి వేయండి, లేకపోతే మోసపోయే అవకాశాలు ఉన్నాయి. 2వ స్థానంలో కేతు సంచారం వల్ల కొంత ఆర్థిక పరమైన విషయంలో అసత్వమైనటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ అవకాశాలు మాత్రం వస్తున్నాయి, కలిసి వస్తున్నాయి. తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ నెల. మరాశి మిత్రుల ముందేమి కోపం ఎక్కువ, ఆ సమాజంలో తిరిగేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆహార విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. బయట ఆహారాలు తీసుకొని దానివల్ల అజీర్తి అయ్యి ఇబ్బంది పడకండి. స్త్రీలకు మిశ్రమ ఫలితం అని కూడా చెప్పవచ్చు. మీ యొక్క పూర్వీకుల ఆస్తి మీకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యవసాయదారులకు బాగుంది. ఐటీ రంగం వారికి మిశ్రమం, ఓవరాల్ కూడా మిశ్రమంగానే ఉంది. మీ పర్సనల్ జాతకం కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కింద వాట్సాప్ కి చేయొచ్చు. ఎందుకు చేస్తున్నారు అనేది కూడా రాయాలి తప్పకుండా. మీ లక్కీ డే మంగళవారం అని కూడా చెప్పొచ్చు. మీ యొక్క లక్కీ నెంబర్ 7 అని చెప్పొచ్చు. అదృష్టం కలిగించే మరి పింక్ కలర్ కలిసి వస్తుంది. చంద్రాష్టమం మార్చి 10, 3, 2024 8:40 రాత్రి నుండి 12, 3, 2024 8:29 రాత్రి వరకు చంద్రుడు ఉంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అయ్యప్ప స్వామి దేవాలయం ఏదైనా పక్కన ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. ఒక 18 ప్రదక్షిణాలు చేయండి. స్వామివారికి కాస్త దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించండి. ఇంకను సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలి ధూపంతో ధూపం వేయండి. ఒక పేదవాళ్ళకి ఒక చెప్పులు కొని దానంగా ఇవ్వండి. మీ దోషాలన్నీ తొలగుతాయి. విజయోస్తు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.